మోసాలు మాయమాటలు అనేవి చంద్రబాబు డిఎన్ఏలోనే ఉన్నాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య 400 ఓట్ల తేడా ఉన్నా పోటీ పెడుతున్నారంటే ప్రలోభాలతో అడ్డదారిలో గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్న ధర్మశ్రీతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలో బలం లేనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీపై టీడీపీ అభ్యర్థిని నిలబెట్టుతుండడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు అభ్యర్థిని నిలబెడుతుంది? ఓటుకు నోటును మళ్లీ తెరపైకి తీసుకురావడం కోసమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెడుతుందంటూ వారంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ సార్, చెప్పండి సార్, అంటే టీడీపీ వ్యవహార శైలి చూస్తే మీకు ఏమనిపిస్తుంది అభ్యర్థిని పోటీలో పెట్టడం? ఎప్పుడు తెలుగుదేశం తాలూకా నైజం కానీ తెలుగుదేశం తాలూకా లక్షణం కానీ అడ్డదారిన రావడం, అడ్డదారిలోనే అధికారాన్ని చేజెక్కించుకోవడం, మాయమాటలు చెప్పడం, మోసపూరితమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి ప్రజల్ని మభ్యపెట్టడం అది ఆనవాయితీ. వాళ్ళ డిఎన్ఏలోనూ ఉంది. ఇది మోసం అనేది అలా చంద్రబాబు డిఎన్ఏలోనూ ఉంది. కాబట్టే ఆయన రాజకీయ నేపథ్యమే చూడండి, ఎప్పుడు వచ్చినా సరే ఆయన ఏంటంటే మోసపూరితంగా అడ్డగోలుగా అడ్డదారిన ప్రలోభాలు పెట్టి ఏదో రకంగా విజయం చేజెక్కించుకుందనేది అది అంటే ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా పరిహాసం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా కూనీ చేసే విధంగానే ఆయన అడుగులు ముందుకేస్తుంటారు. వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య అది. మారాను అంటే అలా బయటికి మాయ మాటలు చెప్పడం, మోసపూరితమైనటువంటిది చేయడం, అలాగే అధికారం చేజిక్కించుకోవడం. ఈరోజు స్పష్టంగా అందరికీ తెలుసు 620 ఓట్లు మాకు ఉన్నాయి. 620 ఓట్లు ఇటు కార్పొరేషన్ కానీ, లేదంటే 15 మండలాల్లో, ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో కానీ, 42 మండలాల్లో కానీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అన్నీ స్పష్టమైన మెజార్టీ మాకు ఉంది. కేవలం వాళ్ళకి 210 కూడా లేవు. వాళ్ళు టోటల్గా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు కానీ, ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఓటర్స్తో కూడా వాళ్ళకి కలిపి ఎక్సాఫిషియో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అవి కలిపిన 210 కూడా లేవు. లేకపోయినా పోటీలో బరిలోకి ఉంటున్నారంటే కేవలం ఏంటంటే డబ్బును ఎక్కడో కాడ మళ్ళీ దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకొని ఆ డబ్బును చూపించాలి. డబ్బును చూపించి మాయమాటలు చెప్పి మళ్ళీ ఏంటంటే మొత్తం అందరినీ మా దగ్గర నుంచి ఓటుకు నోటు ఎలాగా వాళ్ళకి అలవాటు కదా ఓటుకు నోటు అనేది. బ్రీఫ్డ్ మీ అని ఏ విధంగా అయితే ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఏంటంటే ఎవ్రీథింగ్ ఏంటంటే మేము ఆల్రెడీ గ్యాదర్ చేసుకున్నాం, డబ్బును పెట్టుకున్నాం, ఆ డబ్బుతో విజయం చేజెక్కించుకుందాం అని అనుకుంటున్నారు. కానీ